ఇక్కడ అడిగినప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అంటే నీలాగా ఉంటాడంటే నీలాగే ఉంటాడు. నీ కింద ఏ ఆకృతిలో ఉందో ఆ ఆకృతిలోనే బయట ఉన్న దేవుడికి ఆకారం లోపల ఉన్న దేవుడికి ఆకారం వచ్చింది. దేని వల్ల ఘటం వల్ల, ఘటం పంచభూతాల వల్ల ఏర్పడింది. యాభై పంచభూతాలు లేవనుకో మట్టి కుక్కలో ఘటాకారం చూపిస్తున్నారు. మట్టి కుక్క లోపల ఘటాకారం ఎట్లా దాని లోపల ఎక్కడ ఏమి లేదు, ఖాళీ లేదు కదా. ఆ కుండని మట్టిని నేలతో కలిసి కుండ తయారు చేసి కుండ లోపల ఒక ఆకారం వస్తుంది. అంతవరకు అందరికీ అర్థమైంది. పిల్లలు వాడిన పాఠం ఇది. ఈ ఘటన ఎప్పుడు కుండ అనుకున్నప్పుడు అది శరీరమే అనుకోలేదు కదా. దీని లోపల ఉన్న ఆకాశం ఈ బయట ఉన్న ఆకాశం ఒకటి. ఈ బయట ఉన్న దానిలో ఏది దీంట్లో ఉన్నది, దీనికి ఆకారం ఉంది, దానికి ఆకారం ఉంది. దీనికి పెరిగే గుణం ఉంది, దానికి పెరిగే గుణం లేదు. ఎందుకని అక్కడ అంతర్భూతాత్మకమైనటువంటి ప్రకృతి లేదు, ఇక్కడ అంతర్భూతాత్మకమైన ప్రకృతి ఉంది. ఈ కుండ ఎప్పుడు ఉందో ఆ కుండలో కాస్త నీరు లేదు. కుండ ఉంటే నాకు నీళ్లు పోయాలనే కోరిక కలిగింది. ఇంటి నేను ఉంటుంది, నీళ్ళు ఎక్కడ వదలకుండా ఎలా వేసుకోవాలి. ఒక కుండ ఖాళీగా పడకండి, కనబడితే ఏం చేస్తాను, నీళ్ళు పోస్తాను. ఈ కుండలో నీళ్లు పొయ్యగానే ఇమ్మీడియట్గా ఆ ఆకాశం పైన ఉన్నటువంటి మేఘాకాశం ఆ నీళ్ళలో ఉన్న ఆకాశంగా కుండానికి ఏమైంది, కానీ కుండలో నాకు ఆకాశం కనబడాలి. ఆకాశం కనబడాలంటే కుండలో తప్పనిసరిగా నీరు ఉండాలి. ఆ నీరు ఉండగానే నీళ్ళలో పడినటువంటి ఆ ఆకాశాన్ని జలాకాశం, ఇందాక జలాకాశం ఏమైంది, నీళ్ళు లేదు కాబట్టి అది ఘటాకాశంలో ఉంది. ఇప్పుడు జలాకాశం ఏంటంటే ఘటాకాశమే జలాకాశం అంటే ఘటాకాశం ఏ మేరకు నీళ్ళు ఉన్నాయో ఆ మేర ఉన్న ఘటాకాశం జలాకాశం అయింది. ఆ మిగిలినది ఘటాకాశంగా ఉంది. వాళ్ళకి గడిప అర్థం అవుతుంది కదా. మన దేశంలో ఆకాశం ఈ శరీరం లోపల మొత్తం ఆకాశం. ఆకాశం లేకపోతే ఇప్పుడు ఈ గాలి ఎక్కడికి పోతుంది, మనం గాలి పీలుస్తున్నారు కదా. ఒక్క లైఫ్ ఒక్కటైనా గాలి ఉన్నది, ఇంకెక్కడ గాలి లేదా. గాలి చూడండి, ఊపిరితిత్తుల్లోకి మీరు పీల్చిన గాలి వెళుతోంది, బయటకు వస్తుంది. అది కాక మీకు బ్లడ్ ప్రెషర్ అంటున్నారే, ఆ ప్రెషర్ ఏమిటి, ఆకాశమే కదా. ఆ ఒత్తిడి ఎక్కడి నుంచి, ఆకాశం ఉంటే మీద అక్కడ గాలి వస్తుంది. ఎక్కడ ఖాళీ ఉంటుందో, వ్యాక్సిన్ ఉంటుందో ఉంటుందండి. ఉండకపోతే ఇప్పుడు చూడండి, ఇక్కడ నొచ్చుకుంటుంది, నాడు కొట్టుకుంటాము, దేంట్లో కొట్టుకుంటామండి. లంచ్ లోనే గాలి ఉంటే ఈ నాడు దేని మీద కొట్టుకుంటాము, కొట్టుకుంటాను కదులుతుంది ప్రెషర్. తర్వాత ఎక్కడెక్కడ కొట్టుకుంటుందండి, కొట్టుకుంటుందండి, మీకు కొట్టుకుంటుంది కదా. ఎక్కడ చూసుకోండి, అపాన వాయువు ఇస్తుంది కదా, గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది, లంచ్ లోనే గాలి ఉంటే అపాన వాయువు ఎక్కడ ఇస్తుంది. ప్రాణం, అపానం, జ్ఞానం, ఉదానం, సమానం అనేటువంటి 5 వాయువులు మన శరీరంలో మొత్తం 101 నాడులు ఉన్నాయి. 101 నాడులకి ఒక్కొక్క నాడికి 100 శాఖలు. దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే, ఒక చెట్టుకు కొమ్మ ఉంటే ఆ కొమ్మకి ఒక కొమ్మ వస్తే ఆ కొమ్మకి ఇట్లా కొమ్మలు చాలా పోతే అటువంటి ఒక్కొక్క నాడికి 100 శాఖలు. శాఖలు అంటే 101 నాడులు 103 అన్ని శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖకి 72,000 నాడులు. వాటిని దేశ నాళికలు అంటారు. ఈ దేశ నాళికలలో ఉదాహరణ జ్ఞాన అనేటువంటి వాయువులు జ్ఞానవాయువు. ఆ జ్ఞానవాయువు మీకు బాడీ మొత్తం సరఫరా చేస్తారు. మన శరీరంలో మనం ఆహారం తీసుకుంటే ఎవరొక్కటే కడిగించినాక దానిలో పతనం చేయడం కాదు, ఆ పతనం చేసినటువంటి ఆహారాన్ని రక్తంలో కలుగుతారు. ఆ సిస్టమ్ ఎంత గొప్పగా తయారు చేశాడో ఈ మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు చూస్తుంది. ఒక్క పుణ్యం పడలేకపోతే కూడా అదే లోపల బాగా తీసుకుంటున్నాడు. ఎవరు లోపల పండిస్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి నాకు ఇట్లా ఫలానా వ్యాధులని చెప్తే డాక్టర్ అర్థం చేసుకుని మనం పండిస్తున్నాడు. కానీ ఆయన మన రోగాన్ని కనుక్కోవాలి. ఆ బాధ ఉంటే మనం పెట్టాల్సి వస్తుంది.
ఈ ప్రాణవాయువు అపానవాయువు అనేటువంటి రెండును హృదయానికి కొంచెం కింది భాగంలో నాభ్యాం ఇక్కడికి రత్నోపనిషత్తులో నిన్న కానీ నేను తెలియని విషయమే కదా, తెలిసిందని కాదు కదా. రత్నోపనిషత్తులు చిత్తలాదేవి మహర్షి ఉంటారు. ఆ మహర్షికి 6 శిష్యులు. 6 ఆయన రిసల్ట్ రిసెప్షన్ చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్పారు. వాళ్ళతో శిష్యులు తెలుసుకుంటూ ఉన్నారు. శిష్యులతో ఉంటున్నారు, టికెటే వేస్తున్నారు. ఎప్పటికైనా నేను ఏదైనా చక్రపోతానా వినకపోతున్నాను. ఇలా భరించలేక ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న 6 శిష్యులు 6 ప్రశ్నలు. అందులో ఒక ప్రశ్న ఇప్పుడు ఇది ఏమిటంటే, మన శరీరం లోపల అంత ఖాళీ ఉందని చెప్పాను కదా. ఆ ఖాళీలో కుండలేకుండా దిగేసినట్టు ఆ బొమ్మలు ఉన్నాయి చూడండి. ఆ బొమ్మలో బొమ్మ దిగేస్తున్నాం అన్నమాట. దానిలో ప్రాణమయ కోసం, దానిలో మనమయ కోసం, దానిలో విజ్ఞానమయ కోసం, దానిలో ఆనందమయ కోసం అన్నీ దిగేసినా ఇంకా రాబోతుంటారు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, గర్భస్థ శిశువు తల్లితో కలవకుండా ఎట్లా ఉన్నాడో అట్లా ఉన్నాయి. అదే ముఖ్యమానం చెప్పారు. గర్భస్థ శిశువు తల్లి కడుపులో బిడ్డ ఉంటారు. తల్లికి బిడ్డకు ఏ విధమైనటువంటి లంచే అతుక్కోని ఉండవు. ఏమీ నచ్చలేదు. కడుపు నిండా కావలసిన నీళ్ళల్లో ఉన్న నీళ్ళు అంటున్నారు. దాని నీళ్ళు ఆ నీళ్ళలో ఇంకా తేనె అడుగు ఉంటారు. వాళ్ళకేం తాళుగట్టలేదు. మా అందరం అక్కడ వచ్చిన వాళ్ళు కదా, మనకేం తాళుగట్టలేదు. తల్లి శరీరంతో ఎక్కడ మనకు కనెక్షన్ లేదు. గర్భసంఖ్యలో నుంచి ఎగ్రెస్లో నుంచి నాది గొడ్డులోకి మనకు ఆ తల్లి తిన్న ఆహారం పోవడం కోసం ఒక పనులు చెప్తున్నారు. ఆ తల్లి ముట్టగానే కత్తిచ్చి పారేస్తున్నారు. ఆ నాన్న అవతలు పారేస్తున్నారు. తల్లి పడుకున్న తల్లికి ఏ విధమైన గాయం లేదు. ఎందుకంటే కొత్తలో ఎక్కడా వాళ్ళు అతుక్కొని లేదు. గర్భస్థ శిశువుని తల్లి ఏ విధంగా రక్షిస్తూ ఉంటుందో ఎట్లా రక్షిస్తుంది? నాన్న కవచం నుంచి రక్షించిందా? మరి వారికి ఇక్కడ కొత్తగా లేకపోతే తల్లి ఒకవేళ కింద పడిపోతుందా? ఆ కొత్త ఇక్కడ పట్టుకుని పడుతుంది. భగవంతుడే ఏమైంది ఎక్కడ పడింది ఆ సృష్టి? ఏ విధంగా అతుక్కోకుండా తల్లి కడుపులో బిడ్డ అసలు చెప్తారు. గర్భస్థ శిశువు గర్భిణి అయినటువంటి స్త్రీ తన శిశువుని ఏ విధమైన సంబంధంలో లేకుండా లోపల చింత పిల్లలను తగ్గించుకుంటాడు. లోపల బిడ్డ ఇట్లా కొత్త కోసేసి ఈ బిడ్డలు ఇట్లా బయటకు తీసుకోవచ్చు. తల్లికి ఎక్కడ లేదు. అంటే మనం తెలియదు ఎందుకు చేస్తున్నాం అంటే ఆ బిడ్డను బయటకు తీయడం కోసం చేస్తున్నాం. అంటే మన తల్లి కడుపుకి ఏమి అతుక్కోని వాళ్ళు ఉండదు. అట్లా 5 కోశాలు అతుక్కోకుండా ఒక్కొక్క కోశంలో తీసేస్తే ఎందుకంటే నాకు ఏ కోశంలో ఇందులో ప్రేమ లేదురా, ఏ కోశంలో లేదు. అన్ని కోశాలు పెట్టుకున్నాడు కనుక ఏ కోశంలో నేను నాకు ప్రేమ లేదు. అన్ని కోశాలు 5 కోశాలు 5 ఇంకా అప్పుడు వాళ్ళు అడుగుతారు అన్నమాట. ఈ 6 కోశాల్లో ఒక ప్రశ్న ఇది, ఈ ప్రాణవాయువు నేను గాలి పీలుస్తున్నాను కదా, ఈ పీల్చిన వాయువు వల్లే నేను బతుకుతున్నాను, లేకపోతే ఈ గాలి పీల్చడం మానేసి ఇక్కడే గాలి ఉంది, మరి ఖచ్చితంగా సమయంగా ఇక్కడే ఉంది, చుట్టూ మనుషులందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఈ గాలి పీల్చే బతుకుతున్నారు, పీల్చడానికి మీకు ముక్కుగా ఉంది. ఎవరికి తక్కువ వాడికి మరి వాడు పీల్చడానికి ఈ గాలి అంతా నేను పీలుస్తున్నాను కదా, ఆ పక్కన వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళందరూ పీలుస్తున్నారు, వాళ్ళ బయటికి గాలి వస్తుంది కదా, ప్రాణవాయువు లేకుండా అంటే వీళ్ళందరూ పీలుస్తున్నారు, మరి వాళ్ళు పెంచుకోలేదు, మరి ఊరు పెంచుకోలేదు. కాబట్టి ప్రాణవాయువు కాదు, వీడి లోపల ఇంకేదో ఉంది. ప్రాణవాయువు నాలో ఒకటి ఉంది, దానికి ముఖ్య ప్రాణం అని తెలియదు. ఆ ప్రాణం 5 రకాలుగా నిర్వహించండి. ఆ ప్రాణం ఎక్కడ ఉంది? నాభ్యాం పరిగెత్తటి నాభికి పైభాగం. హృదయానికి కింది భాగంలో నాభికి పై భాగంలో ఈ ప్రాణం అనేటువంటి వస్తువు, అది వాయు స్వరూపం ఉన్నారో వేరే. ఆ వాయువు దాంట్లో అగ్ని అంటే
అది కాక ఇంత ఉదాహరణ వాయువు అని జరుగుతుంది, అపాన వాయువు అనుకుంటుంది. ఈ అపాన వాయువుకి ప్రాణవాయువుకి ఏంటా పని అంటే నేను కూడా మీ శరీరంలో చూసుకోవచ్చు శక్తి వస్తుంది. మీకు అపాన వాయువు తెలుసుకుంటున్నా ప్రాణవాయువు తెలుస్తుంది. ఈ రెండు ఫలం, ఈ రెండు కలిసే చోట బ్రహ్మతి వదాలి తరతరమాతి అంటున్నారు. ఆ బ్రహ్మ ఇక్కడ ప్రాణవాయు ఉంది, ఇక్కడ అపానవాయు ఉంది. మీరు కూడా మీ శరీరంలో చూసుకోవచ్చు. అయితే మీకు ఆ శక్తి మీరు డెవలప్ చేసుకుంటే మీరు ఆ ప్రాణవాయువు ఈ అపానవాయువు ఎప్పుడు ఇక్కడ కింది నుంచి కిందికే వెళ్తుంది, అధోముఖంగా ఉంటుంది. అధోముఖంగా ఉంటుంది అంటే ఒకసారి అధోముఖమయ్యి మళ్ళీ అధోముఖం అవుతుందా? ఆకాశ సంభూత ఆకాశాద్వాయువు ఇక్కడ ఆత్మ ఉంది. ఆత్మ నుంచి ఆకాశం ఉంటుంది, ఆకాశం నుంచి వాయువు ఉంటుంది. ఈ వాయువు ఇటువైతే ప్రవర్తిస్తుంది. నిత్య నిరంతర శివపత్ని అంటారు. నిత్య నిరంతరము అది పైనుంచి కిందికే నది ఎట్లాగైతే ప్రవహిస్తూ ఉంటుంది. అంటే శివపత్ని అంటారు. శివపత్ని అంటే ప్రవహించేది, రెండు తీరాన్ని కలుపుకుని బ్యాలెన్స్ చేసి ప్రవహిస్తుంది. అట్లా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే పైకి కిందికి రాదు, అది మనం అర్థం చేసుకోవాలి. మీ పైగాని కిందకొచ్చి పైకి పోదు, ఇది ఇక్కడి నుంచి మీకు వస్తుంది. మళ్ళీ దాన్ని ఇక్కడి వరకే తీసుకుంటున్నాడు, మళ్ళీ ఇక్కడికి వదులుతున్నాడు. లోపలికి కేవలం ఆ తమ్ముడు వాడు కొని ఆ తిప్పి ఉంటుండే రేపు ఇలా ఊగితో ఉంటే ఆ నిండా గాలి పూజించుకుని గాలి ఊగుతుండే అలాంటి తిప్పి విస్తృతం అంటారు. దానికి విస్తృతం అది ఇంకా ఇప్పుడు గాలి తీసుకోవాలని మీరు అంటున్నారా? అది గాలి తీసుకోవడం కాదు. ఈ గాలి దాని నిండా పూజించుకుని అది మళ్ళీ పింఛించుకుంటుంటే ఆ గాలి శరీరంలో ఉంటుంది. కమ్మరి వాడి తొమ్మిది దగ్గర ఉన్నటువంటి ఆ పీసేది వాడు ఒప్పుతూ ఉంటారు. కమ్మరి వాడు అలాంటి కిట్టు నేను ఊపిరిపోతుంది. ఈ రెండిట్లో లేదు, అది రెండిట్లో లేదని కాదు, రెండిట్లో కూడా ఉంది. కానీ ఇది కాదు ముఖ్యమైనటువంటి ప్రాణవాయువు. అదేం చేస్తున్నారంటే ఆ ఈ కర్మనంతా వెంటబెట్టుకుని ప్రతిరోజు 14 రకాలకు వెళ్తుంది. ఏడు నెలలు ప్రతిరోజు వెళ్ళటం పోగానే 14 రకాలు. అది కూడా ఎట్లా పోతుంది? ముందు నిద్రపోయిన వాడిని నిద్రపోతున్నావు, నేను నిద్రలోకి పోయినాను అంటున్నావు. ఎక్కడ తిన్నావు? అక్కడే నిద్రపోతున్నావు. నేను ఎక్కడికో పోయినాను, నేను కళలోకి పోయినాను అంటున్నావు. అంటే కళ్ళలోకి వెళ్ళిపోతున్నావు. వ్యక్తులను పడుతున్న వారిని జాగ్రత్త వస్తలేనికి స్వప్నంలోకి తీసుకునేది వెళ్తున్నావు. అట్లా ఈ దేవుడు వదిలిపెట్టిన వాళ్ళని శబ్దానికి నిజమైన వాడు కళ్ళలోకి పోవడానికి అయితే ఎక్కడికి పోతున్నారు? అక్కడే కళ్ళలోకి పోకపోతే నాకు కళ్ళలో నదిలో దగ్గర కావాల్సినన్ని కనపడుతున్నాయే, అవన్నీ నేను చూపించాను. ఈ లోపల ఉండలేదు, ఈ జాగ్రత్త వస్తాను ఉండలేదు అంటే నేను లోపలికి వెళ్ళాను కదా. ఆ లోపలికి వెళ్ళిన ఉన్నవాడిని వెళ్ళుకోవడానికి చూపిస్తున్నావు. ఎంత తేలిగ్గా ఎక్కడికి వెళుతున్నావు? స్వర్గం ఉందా, లోకం ఉందా, ఎవరిలో స్వప్నం ఉందా, సుశుద్ధి ఉందా, దానిలాగా ఇది కూడా ఉంది. దానిలో వెళ్ళడం ఎంత తేలికో దీనిలో వెళ్ళడం కూడా అంటుంది. అందులో నుంచి రావడం ఎంత తేలికో నిజం వెళ్ళడం ఎంత లేదు. కష్టపడుతున్నాను వెళ్ళకుండా కూడా ఇచ్చాను. కాబట్టి మన లోపల ఈ ప్రాంతం ముఖ్య ప్రాణం అనేది ఒకటి ఉత్తరాలు వ్యక్తి వారి దృష్టిని వ్యక్తి. ఈ ముఖ్య ప్రాణం ఏం చేస్తూ ఉంటుందంటే ప్రాణము అపానము అనేటువంటి రెండు వాయువులకు అపానమైన పరమాత్మ. ఈ ప్రాణం ఈ పరమాత్మ ఈ అపానమైన ఉపయోగించడం ఉదాహరణ జ్ఞానం సమానవాయువు బ్యాలెన్స్ చేస్తుంది. జ్ఞానవాయువు శరీరంలో అన్ని భాగాలకి సంతృప్తి ఉంటుంది. లేకపోతే విషయాలు చూడండి, ఇంటర్నేషన్ లేని పైకి వస్తే మోటార్ వస్తే కలుగుతూ తిరగడం మామూలు. ఇక్కడ ఏ మోటారు లేదు, శరీర రక్త ప్రకారం ఇవ్వాలి. రక్త ప్రకారం బొమ్మ వచ్చిందని తెలుగులో ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడ ఎవరు మోటార్ వేశారు?
ఏం విషయించాడు, ఏం ఆనందించి ఏం లేదు. కేవలం ఆ గాలి యొక్క పని, ఆ జ్ఞానవాయువు, నిదానవాయువు, అపానవాయువు, మన శరీరం నిద్రపోతున్న సమయంలో కూడా ప్రాణవాయువు, అపానవాయువు శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. గాలి పిలుస్తున్నాడు, అదేటప్పుడు గాలి పిలుస్తున్నాడు, గాలి రాలేదు. ప్రాణవాయువు ఎప్పుడైతే ముఖ్య ప్రాణం కర్ణం వెంటబెట్టుకుని పెద్దగా కాదు వెనకబోయినట్టుగానే తెలుస్తుంది, అప్పుడు శరీరం పడుతుంది. కాబట్టి ఈ శరీరం దేని మీద నిలబడుతున్నది అంటే గాలి మీద నిలబడుతుంది. గాలి మీద ఎట్లా నిలబడుతుంది అని గుర్తు వస్తే నేలలో స్థితి యొక్క తేలుతూ ఉన్నాడు. అందుకే విషయాన్ని చూసుకుంటే ఈ మధ్య పడుతున్నాడు, అందుకని తల్లిదండ్రులు నూట పడుతుంది. అందుకని వాడు పుట్టగానే ఇంకా నీళ్ళలో పడేసి వాడు ఈత కొడతాడు. ఆ 10-15 రోజుల్లో వాడు ఈత పడుతుంది. అందుకని నీళ్ళలో పడేస్తాడు. పుట్టగానే వాడు నీళ్ళలో పడేది వాడు చక్కగా ఈత కొడుకుని వాడు బతుకుతాడు. ఎందుకంటే తల్లిదండ్రులు వాడు ఈత పడుతుంది. ఈత కొట్టుకుంటున్నాడు, తిరుగుతూ ఉంటాడు కదా. మరి వాడు ఎట్లా నడిచాడు, ఎట్లా తిరిగాడు ఉన్నాడు కదా లోపల. అహంకారం పెట్టింది ఇంత వర్షం పడుతున్నాడు. శరీరాన్ని గణిస్తే ఈ అహంకారమే ఉండదు. వీరు కాబట్టి అదే మా బొమ్మ పాటలు బట్టి మనం ఎవరో బంధించారని మన పాటలు బంధించారు. వాళ్ళు ఎన్ని నూటాన్ని కన్నాడు అంటారు, కంపానికి వాడు కమ్మండి వాడు వచ్చాడు. విమానం నేనే పెడతానంటే విమానం తీసుకున్నాము ఇంట్లో. ఇక్కడ విమానం ఎక్కిస్తున్నానంటే విమానం వాళ్ళే ఉంటాయి. ఇచ్చేస్తున్నాము ఇచ్చారు. తర్వాత మనకి తీసుకోవాల్సిన పర్లేదు. అంతా కర్మలోనే అనుభవించడానికి వాళ్ళు వాళ్ళు ఇచ్చారు. మీకన్నా కొంచెం మోయాల్సిన ముందు మోసాలు కదా. కొన్ని మోసాలు కాబట్టి వాళ్ళు నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళు మోసారు ఈ వాళ్ళే మోసాలు కదా. వాళ్ళని మోసం కూడా వాళ్ళని మోస్తున్నారు. సాధారణంగా మీరు వాడుకోవాలి. వాళ్ళకే బాధిస్తుంది కదా. వాళ్ళు పెట్టమంటున్నారుగా ఇంకో పెట్టి ఎత్తుకోవటం చేస్తారు. ఇంకోటి వాడుకుంటారు కదా, ఆడుతారు. ముఖ్యంగా ఆడుతారు. నేను రావాలి వాడేది కూర్చొని ఎంత కష్టంగా చూడండి. ఎందుకంటే అమ్మాను ప్రేమించిందా ఇవాళ చదువు ఉందని నేను చదువు పెట్టాలంటే అందుకే ఇప్పటికీ కూడా వాడు బాధలు. మరి అంత బాధ వాడు భరించాడు కదా. నీకు కోరుతానండి కదా, వాడికి కర్మే కష్టమే. కష్టమే బిడ్డ వాడి ఈ అమ్మాయి నన్ను ఎత్తుకుంది, ఈ అమ్మాయి తెలుసుకుంది, ఈ అమ్మకే నిర్బంధిస్తున్నాను అని బాధ ఉంటారు. నా బాధ ఉంటా పోగొట్టుకొని వాళ్ళ అక్కడ వచ్చి వాళ్ళు ఏదో నాగలిపోయి బట్టలు పెట్టి ఏదో బట్టలు బట్టలు బొమ్మలాటమ్మా నవ్వొస్తుంది. ఆట అనుభవించే వాడికి బాగా కానీ చూసేవాడికి చిత్రంగానే ఉంటుంది. జలాకాశం అంటే జలాకాశం నేను చూశాను. ఆ నీళ్ళు మన కర్మ, మన ప్రారంభం కర్మ. ఒక్కోసారి కిందకి నిండా నీళ్ళు ఉండొచ్చు, ఒక్కోసారి సగానికే ఉండొచ్చు, ఒక్కోసారి పావుకే ఉండొచ్చు, ఒక్కోసారి కుండలో గ్లాసే నీళ్ళే ఉండదు. కుండలో ఎన్ని నీళ్ళు ఉంటే ఆ నీళ్ళన్నీ మన కర్మ. దీపారాధనలో ఎంత నూనె ఉంటే ఎంతసేపు దీపం వెలుగుతుంది. ఆ నూనె దాని కర్మ. మన ప్రారంభ కర్మ ఘటాకాశంలో ఉన్న నీరు జలాకాశం కాదు. నీరు ఉండడం వల్ల జలాకాశం ఏర్పడుతుంది. జలాకాశం ఏర్పడుతుందే కాకుండా జలాకాశం ఎలా తెలుస్తుంది అంటే ఆకాశంలో నక్షత్రాలు. అంటే ఈ శ్లోకం ఇంకా చాలా చెప్పాలని అన్నాను. లేదు, ఆకాశంలో చాలా నక్షత్రాలు. ఇక్కడ చాలా కుండలు పెట్టాయి. 50 కుండలు పెట్టాయి. 50 కుండల్లో 50 పదాలు 4 ఏమి లేదు. ఆ నక్షత్రాలన్నీ ఈ కుండల్లో పడుతున్నాయి. ఈ కుండలో కొన్ని నక్షత్రాలే పడుతుంది. ఆ కుండ
కుండలో ఇంకో కొన్ని కొడుతున్నాయి, ఇంట్లో పడ్డలు దానిలో పడుతున్నాయి. ఆ కుండలో ఎక్కడో మరి కర్మంలో ఉన్న కుండ పెట్టామనుకోండి, దాంట్లో ఈ కుండలో నక్షత్రాలు కూడా ఇంకో నక్షత్రాలు ఆకాశం సమానమైన ఒక్కొక్క కుండలో కొన్ని నక్షత్రాల ప్రతిబింబాలు మాత్రమే పడుతుందా వచ్చి ఫస్ట్ పదార్థం మాత్రమే అదే ఆకు, ముందు అదే ఉంది, తక్కువ ఉంది. నేను తప్పే ఉంటే ఈ సృష్టి ఆరంభం కాకముందు తప్పదే, తర్వాత సృష్టి అయింది. సృష్టి అయినప్పుడు ఎవరికి కర్మతో సంబంధం లేదు కదా. సృష్టి అయిన తర్వాత నాకు కర్మ వచ్చిన తర్వాత నేను కర్మ చేసుకుంటే ఈ కర్మఫలాన్ని నేను అనుభవించాలని ఒక విధంగా నేను ఇంకో కర్మ చేసి ఇంకో కర్మఫలాన్ని మొత్తం మనందరికీ కర్మే లేదు కదా. మరి మొట్టమొదటి సృష్టి ఆరంభంలో ఏ కర్మ ఆధారంగా చేసి దేవుడు పుట్టాడు? ఈ ప్రశ్న చాలా మంది కుండ ఒకటే తయారైంది, కుండలో నీళ్లు అన్ని కుండల్లో ఒకటే పోతుంది. ఆ జలాకాశంలో వేడి నక్షత్రాలను, వేడిలో ఉన్న నక్షత్రాలన్నీ కొన్ని ఒక్కొక్క దాంట్లో నిండుకుంటే అన్ని నక్షత్రాలు అన్ని కుండల్లో నిండుకుంటాయి. అది నా గత ప్రారంభం. ఆ గత ప్రారంభం ప్రకారం ఆ కుండలో ఉండే ఆ నక్షత్రాలు ఆ కుండలో ఉంటాయి. ఈ నక్షత్రాలన్నీ నేను కర్మ అనుకుంటే ఏ కుండలో పడ్డ జలాకాశంలో ఉన్న నక్షత్రాలు ఆ కుండపై అలా జరిపిస్తాను, ఇది ఇది అనిపిస్తాను. తర్వాత ఆ కుండలో వచ్చింది ఇంకా ఇంకా పంచవేసి ఇంకా మరిన్ని జన్మకి ఆ మేఘాకాశం, కుండలో పడ్డటువంటి మేఘాల్లో ఆకాశం, అందులో పడ్డ ప్రతిబింబం ఏదైతే ఉంది అది కర్మ అనుభవిస్తున్నటువంటి. ఇప్పుడు నీళ్ళకి నక్షత్రాలతో సంబంధంగా, నీళ్ళకి కుండతో సంబంధంగా చూడండి, ఆలోచించుకోండి. నీళ్ళు వేరు, కుండ వేరు. కుండకి నక్షత్రాలతో సంబంధంగా అసలు నక్షత్రాలన్నీ ఆకాశంలో ఉన్నాయి. నీళ్ళల్లో పెద్ద నక్షత్రాలు మనం అనుకోవడమే కాదు, జలాకాశంలో నక్షత్రాకాశం ఉందని అనుకున్నామే కానీ నిజంగా జలంలో నక్షత్రం లేదు. మరి లేకపోతే నాకు కనపడుతుంది. అదే ప్రతిబింబం తెలియదు కదా. ఆ ప్రతిబింబమే మీరు కర్మ, మీరు అనుభవిస్తున్న కర్మ. కాబట్టి కర్మలు ఏమవుతుందంటే సచ్చిదానందమే అవుతుంది. సచ్చిదానందంలో నుంచి నేను అనుభవిస్తానని కొన్ని కర్మలు చెప్తుంది. ఎలా చెప్తున్నావు అంటే, నువ్వు ఒక పెళ్లి వెళ్ళావు, అక్కడ పెళ్లి జరుగుతుంది, అది నేను కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. సంకల్ప మాత్రం చేత నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు బ్రహ్మాండంగా దాని దగ్గర పెరుగుతావు. నువ్వు సంకల్పం లేకపోతే నువ్వు పెళ్లి చేసుకో. ఈ సంకల్పంలో నువ్వు ఆ కర్మను నాలుగు తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు మూడు తీసుకున్నావు. చూసావు కదా, నా సంకల్పం చేయకుండా అయితే నీకు రాలేదు. నువ్వు సంకల్పం చెయ్యకున్నావంటే నీ కుండలో పడ్డటువంటి నీళ్ళు నా ప్రారంభం, నీ లోపల అనుభవించుకోవాలని అనుభవపడ్డ నక్షత్రాలు జలాకాశంలో ఆకాశం. అంటే నా కర్మ ఫలానుభవం, కర్మకి అక్కడే ఉంది, కర్మ ప్రమాణించే కర్మను అనుభవించుకోవాలి. కర్మ అనుభవపడ్డ ఆకాశం. ఇప్పుడు ఒకటి అయిన ఆకాశము, మహాకాశము, మహాకాశము, జలాకాశము, వైభాకాశం అలా 4 రకాలైనట్టుగా ఆత్మచేతనలో కూడా సూచిస్తున్నాను. బ్రహ్మను, జీవుడని, ఈశ్వరుడని 4 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు సింధస్థుడని, బ్రహ్మనుడు, జీవుడు, ఈశ్వరుడు, ఇప్పుడు 4 చెప్పాలి. ఘటావస్తు అభ్య నక్షత్ర ఆకాశ జలాకాశ ఘటమైన ఆకాశంలో నీరు గలదు. జ్ఞానంలో ప్రతిబింబించినటువంటి 4 నక్షత్రములతో కూడిన ఆకాశము జలాకాశము. జలాకాశం స్వరూపం చూసి జలాకాశం ఒక దూరంగా ఎక్కువగా ఉంటుంది. వైభాకాశం ఇంకా పైన ఉన్న ఆకాశం
ఆకాశం ఎట్లా ఉంటుంది, ఆకాశం ఎట్లా ఉంటుంది నాకు చాలా నీలాకాశంలో నక్షత్రాలు చంద్రుడు వీళ్ళంతా ఉన్నారు. అసలు నక్షత్ర మండలం నీలి మండలాలు ఎంత దూరం ఆకాశంలో అంటే ఉన్నటువంటి నీలాకాశంలో నక్షత్రాలు ఇంకా తెలియదు. ఆ నక్షత్రాలకు బలమైన వారికి చాలా దూరం గతంలో ఒక ఆకాశం ఉంది. ఆ ఆకాశమే నేలతో ఉండదు. అంటే మన లోపల ఏ ప్రత్యేకాశం అయితే ఉండదు ఆ ప్రతిబింబించడానికి ఏదో ఉండకపోతే ప్రతిబింబం ఎక్కడుంటుంది, గతంలో ప్రతిబింబం పడదు. దీని లోపల ఆకాశం కొమ్మలు పెట్టాను. పైగా మన కళ ఎన్ని ఆకారంగా ఉన్నాయో కొమ్మ ఆకారంగా ఉంది. దీని లోపల కళ ఉంది. ఆ కళ ఉంటుంది కదా, ఈ కొమ్మ నీళ్ళు ఈ నీళ్ళు ఎప్పుడు ఎవాల్వేట్ అయిపోతుందో నీళ్ళు రోజు కొంత ఆయుధం అయిపోతుంది. మనం కొంచెం ఆ కళను అనుభవిస్తూ ఉన్నాం అయిపోతుంది. మన కళ మొత్తం అయిపోయింది అనుకో కుండ కింద పరంగా ఉంటుంది. కుండలో ఉన్న జలాకాశం జలాకాశాన్ని జీవుడు జీవుడు కష్టమా కష్టం. కష్టంలో ఎవరు అంటే జలాకాశం లేకపోతే జలాకాశం రావడానికి జలాకాశానికి నీళ్ళు కావాలి. నీళ్ళు లేకపోతే జీవుడు కాదు కదా. ఇప్పుడు ఆ జీవుడు ఆ నీళ్ళపై ఆధారపడుతుంది. ఇది మాట్లాడుతున్నారు. దీని ఏమి వాడిని నీకు కర్మకు నేర్పిస్తుంది. ఇప్పుడు జీవుడు బాగా అర్థమయ్యారు కదా. కర్మకి జీవుడికి మన సంబంధం అర్థమైందా అని ఆలోచన. గతాకాశ దేవుడికి కుండకి కుండలో పెద్ద ఆకాశానికి అదే రెండు కలిసిపోయి ఉండవు. దాని ఆకారం నాకు ఇచ్చినప్పటికీ దాంట్లో పెద్ద నీళ్ళు కూడా కుండ ఆకారమే ఉంటుంది. దాంట్లో పెద్ద ఆకాశం కూడా నీళ్ళు గతాకాశ ఆకారాన్ని పొందింది కదా. నీళ్ళు రోజు అనుభవిస్తాయి. కుండలో 3 గంటలు నీళ్ళు ఉన్నాయి కదా. అంటే 70 ఏళ్ళు బతిగా పని ఉంది నాకు. రోజు కాకడానికి అనుభవించారు. కుండలో నీళ్ళని ఉంటుంది. ఇప్పుడు జలాకాశం జలాకాశం లేదు. అది జీవుడు అంటే కుండ ఉంది కదా. కుండలో ఉన్న ఆకాశం ఉంది కదా. అక్కడ శరీరం ఉంటున్నది. శరీరంలో ఉన్న సూర్యుడు ప్రత్యేకాత్మ ఉంటుంది. జలం జరిగి జలాకాశం జలంలో పడ్డ ప్రతిబింబం ఉండదు. ఆ ప్రతిబింబం ఇది జలం కోల్పోతుంది. జీవుడు పోవడం జీవుడు వచ్చాడో జీవుడు పోయాడు. మరి ఆ జీవుడు ఎవరు? ఆ జీవుడని అంటున్నాడు. ఆ జీవుడు ఏర్పడడానికి కారణం ఏంటి? కుండ లేకపోతే నీళ్ళు పోతున్నది ఉండదు కదా. కుండలో నీళ్ళు ఉంటేనే ప్రతిబింబం పడుతుంది. ప్రతిబింబం పడిపోయి జీవుడు ఉన్నాడు. కుండ లేకపోతే నీళ్ళు ఆటోమేటిక్ పెరిగిపోయి కుండ ఓడి జీవుడు వేయడం. ఇప్పుడు జీవుడు వెళ్ళడం అర్థమైంది. జీవుడికి కర్మతో సంబంధం అర్థమైంది. ఆ జీవుడు ఎక్కడ ఏర్పడ్డాడు అంటే కర్మ ఉంటేనే ఏర్పడుతున్నాడు. సరి ఉండడానికి కూడా కావాలనుకోండి. కుండ చేతి ఎట్లా ఉంటే కర్మ అట్లా ఉండాలి. కుండ చేతి ఎట్లా ఉంటే జీవుడు ఎట్లా ఎంత తెలిస్తే కాబట్టి జీవుడు ఎలాంటి లేదా ఇద్దరి జీవులు ఒకటే. ఇద్దరు జీవులు ఆకృతిలో కదా. ఇద్దరు జీవులు కర్మలో కదా. ఈ కర్మ కదా.
నీరు అంటే ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇందులో నీళ్ళు ఉన్నాయి అంటే ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబం ఏర్పడింది అంటే జీవులు జీవులు శరీరంతో సంబంధం లేకుండా ఉన్నదానిలో నటిస్తున్నారు. నేను శరీరం నాది అంటున్నాడు. కింద నాది అంటున్నాడు. కిందపై ఉంటుంది. వారి నీటిలో కొండ ఉంటుంది కదా. ఇంకో కుండలో నీరు చేస్తే వాడు ఆటోమేటిక్గా అప్పుడు కూడా డబ్బులు ఉండదు కదా. ఇంకో కుండలో ఉండడం అయితే శరీరం ఉంటుంది. ఇంకో శరీరం బాగుంటుంది. భగవంతుడు వస్తున్నాడు. దేవతలు దాంట్లో ఉన్నాడు. ప్రజలుగా ఉన్నాడంటే నిలుస్తుగా కనబడుతున్నాడు. ఆ దేవుడు ఆకాశంలో ఉన్న నక్షత్రమే ఇక్కడ పడింది. అంటే ఈ నక్షత్రానికి ఆ నక్షత్రానికి వేరే తేడాలంటే అది సాయం చెప్పాలి. దీని సాయం పట్టాలి. ఇది నీటి మీద ఆధారపడి నీటితో నీళ్ళు కాబట్టి అది నీటి మీద ఆధారపడి అయ్యి అది మహాకాశంలో ఆకాశం ఏముగా ఉంది. ఆకాశంలో ఇదాక ఖాళీగా ఉంది. ముందు వచ్చే వరకు అవకాశం ఇచ్చేది ఆకాశం. మరి ఆకాశానికి ఓన్గా ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏమనుకుంటున్నాం అంటే ఆకాశంలో మేఘాకాశంలో ద్రవరూపంగా నీళ్ళు అది ఘనీకరించబట్టి వాటిల్లో ప్రతిబింబించినటువంటి సూర్య తేజస్సు మీకు నీళ్ళుగా కనబడుతుంది. సూర్య తేజస్సు నీళ్ళుగా కనపడుతుంది. అంటే నీళ్ళలో కనిపిస్తున్నారు. మరి నీళ్ళు అయితే ఎవరుగా వర్తించబడితే ఏది కనబడతాయి కదా. నీళ్ళు అక్కడ ఘనీకరించి ఉన్నాయి. ఇక్కడ నీళ్ళు ఉన్నాయో నువ్వు ఎట్లా నిలుస్తున్నావంటే ఎప్పుడో ఒకటి వర్షం రావడం నువ్వు చూస్తావు. ఆ మేఘం నీళ్ళంటే ఆ నీళ్ళు గాలి కలిగితే వర్తిస్తాయి. వర్షాన్ని నేను ఎదురుగా చూస్తాను. చూస్తాను కాబట్టి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేఘాకాశంలో నీళ్ళు. మేఘాకాశంలో ఉన్న నీళ్ళు జలాకాశంలో ప్రతిబింబిస్తున్నాయి. ఇందులో నీళ్ళు చేశారండి. ఇందులో నీళ్ళు ఉన్నాయి. నీళ్ళలో కూడా నాకు ఆకాశం కడుతుంది. ఈ ఆకాశం ఎక్కడికి వెళ్తే నేను పైన ఆకాశం అంటున్నాను. పైన ఆకాశం ఇందులో పట్టడానికి దాంట్లో కూడా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు మనకు కనపడదు. అనుమానం వచ్చేటప్పుడు కారణంగా అంటే వర్షం వచ్చినప్పుడు వర్షంలో నీళ్ళుగా వస్తుంది కాబట్టి పైన ఎవరి నుండి నీళ్ళు వేయడానికి నీళ్ళు లేదు కాబట్టి అక్కడ నేలలో నీళ్ళు ఘనీభవించిన రూపంలో వేయాలి. ఆనందమే వాళ్ళు కూడా నీళ్ళు కొన్ని నీళ్ళుగా వర్షంగా పెట్టుకోండి కాబట్టి ఇందులో నీళ్ళు ఉన్నాయి అని అనుమానం వచ్చేటప్పుడు కారణంగా నేను దాన్ని ఎత్తుకుంటున్నాను. ఆ నీళ్ళు అక్కడ ఉండకపోతే ఈ నీళ్ళలో ఆ ఆకాశం ప్రతిబింబింది కాబట్టి అక్కడ ఒక ప్రతిబింబం ఉంది. ఇక్కడ ఒక ప్రతిబింబం ఉంది. రెండు ప్రతిబింబాలు ఉన్నాయి. ఆ ప్రతిబింబాన్ని తీసుకెళ్ళి ఈ ప్రతిబింబాన్ని జీవించింది. నా పిల్లలు తన నీళ్ళు పెట్టింది. అంటే ఇది ఏం చెప్పాలి? అక్కడ నీళ్ళు కనబడుతుంది. ఇక్కడ నీళ్ళు నాకు కనబడుతుంది.
దీంట్లో పడ్డది నీలాకాశంలాగా పడింది కదా నాకు ప్రతిబింబం ఎట్లా పడింది ఆకాశంలాగా పడింది అక్కడ నీళ్ళు తిరగబడినప్పటికీ ఆకాశంలో ఈ ప్రతిబింబాన్ని చూసి ఇది నీలాకాశంలో వెళ్తున్నాను కాబట్టి నీళ్ళలో ప్రతిబింబం నీళ్ళలోనే పడుతుంది ఇక్కడ అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి నాకు ప్రత్యక్షంగా చూసాను అన్యాయపడటి కారణంగా తర్వాత వర్షం వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు మనం వస్తోంది కాబట్టి అక్కడ ఎవరో తయారు చేసి నీళ్ళని మీద కుమ్మరించగలిగారు కాబట్టి అక్కడ వస్తువులు నీళ్ళు ఉంటాయి అనే వారిని తగిలి నీళ్ళుగా వర్షిస్తున్నాయి వాటి బ్రహ్మాండానికి వరకు అక్కడ లేదు అనుమానంతో ఇచ్చినది ఆ రోజు ఇక్కడ నీళ్ళల్లో ఉన్నది అని నేను ఎత్తుకోకపోతే ఇక్కడ ఆకాశం నాకు నీళ్ళలో ఆకాశం కనపడదు ఈ నీళ్ళలో కనబడుతున్నటువంటి ఆకాశము నాకు కనబడుతున్న భూమి నీళ్ళలో కనబడి నీళ్ళు నీళ్ళలో పడ్డ ఆకాశం భూమిలో జలాకాశానికి వారికి ఆధారం ఎవరు నీళ్ళాకాశం కాబట్టి నీళ్ళాకాశంలో జలాకాశంలో ఒకలాంటివే కదా ఒక తేడా అదే నీళ్ళలో పడ్డదే ఇదో నీళ్ళలో అయితే ఈ నీళ్ళకు కిందకి ఏ లోపం ఉంటే ఆ లోపం చూడగల ఎక్కే అవకాశం ఉంది దానికి అవకాశం ఉంది దాన్ని ఈశ్వరుడని ఈశ్వరుడికి ప్రారంభంతో సంబంధం లేదు కదా మనం చెప్పగలుగుతున్నాం జీవుడికి ప్రారంభంతో సంబంధం ప్రారంభంతో జీవుడు పోతాడు దీని ప్రారంభంతో ఈశ్వరుడు పోతాడు కుండలో పడ్డటువంటి ఆ మేఘాకాశాన్ని మేఘంలో ఒక ఆకాశం ఉంటుంది ఆ ఆకాశానికి కూడా నక్షత్ర సంబంధం లేదు ఆ నక్షత్ర ఆకాశం ఎక్కడో తెలియదు నక్షత్రాలు నిర్మాణంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ అవకాశంలో ఉన్నట్టుగా అక్కడ జలంలో ఈ నక్షత్రాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కన్నుతో నక్షత్రాలు కనుమనుకోండి వారికి సంబంధం లేదు వీరికి సంబంధం ఇది జీవేశ్వరుడికి కన్నుతో సంబంధం లేదు ఈశ్వరుడికి ప్రార్థనతో సంబంధం ఉంది ఏమిటి సంబంధం అంటే ప్రార్థన అయిపోతే అయిపోవాలి దీనికి ప్రార్థనతో సంబంధం ప్రార్థన అయిపోతే అయిపోవాలి ఈశ్వరుడికి ప్రార్థనతో సంబంధం దీనికి ఈ ఎగ్జాంపుల్ వల్ల మనకు లాభం అవుతుంది ఇందుకోసం ఎవరితో సంబంధం లేదు కుండకి పేరు చెప్పారు కుండకు కర్మతో సంబంధం లేదు జీవుడితో సంబంధం లేదు జీవుడికి కర్మతో సంబంధం లేదు కన్నుల ముందు మనం అనుకుంటున్నాం ఇప్పుడు దానికి ఆ కన్నుల ముందు వదిలించుకోవడం కదా మనం ఉండవచ్చు అనుకుంటున్నాం మహాకాశం వల్ల మేఘమండలంలో ఉండే జలమండలం ప్రతిఫలించిన ఆకాశంలో మేఘాకాశంలో ఉండబడుతుంది మేఘాన్ని తెలుగుతున్నది విచారాకార పరిస్థితి తర్వాత వెలుగులు విచారాకారం అంటే మంచి ఆకారంలో ఉండదు మంచి ఆకారంలో లేదు ప్రతిబింబంలో తీరత్వాదనైతే వెలుగులోని జలవిలను చూడలేకపోయినా వెలుగులోని మనం కనబడుతుంది వర్షించుకునే కారణంతో వర్షాస్నానమైన జలము మంచులలో తీర్చువేగముగా ఉండవచ్చునని ఊహించవచ్చు కారణమైన కార్యము పుట్టదు కదా మేఘముకు తీర్చువేగముగా జలము ఏది వర్షానికి సంబంధించిన పుణ్యాలకు ప్రమాణమే కదా ఊహించవచ్చును దీనికి రోగానికి ఎప్పుడు తెలుసుకుంటున్నాం నీటి స్వభావాన్ని బట్టి ఆకాశం నుండి ప్రతిబింబించడం కూడా మన అనుమాన ప్రమాణం జరగని తెలియదు దక్షిణాంతిగా పోతున్న ఆకాశ శక్తి పక్కబెట్టి భారతాంతిక సూచక్తులమైన వాటిలో నేను చెప్తున్నాను ఆకాశము ఆకాశంలో జలాకాశము మేఘాకాశము జలాకాశం 4 ఆకాశాలు పెట్టాలి 4 ఆకాశాలకు ఉండే సంబంధం అనుభవాలు పెట్టాలి ఇప్పుడు సమయంలో మనకు అధిష్టానతయ
శరీరం సూక్ష్మ శరీరం అనేది ఉండేటప్పుడు అవిద్యతో కనిపించలేదు. నేను అవిద్య ఏమిటో చెప్తున్నాను. శరీరం కూడా తయారైంది అంటే పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి చేత కూడా తయారైంది. అది స్థూల శరీరం. ఈ శరీరం అంతా పంచభూతాలు. దీంట్లో పంచభూతాలు ఉన్నాయా లేదా అని తెలుసుకుంటామంటే శరీరం మట్టితో తయారైంది. మట్టి ప్లాంట్ వస్తుంది. శరీరంలో గాలి ఉంది, మన్ను ఉంది. ఇవన్నీ దేని తర్వాత ఏం వస్తాయో చూస్తూ ఒకసారి కూర్చొని తీరుగా గాలి బిగుతుంది. తీరుగా గాలి బిగిస్తే అంటే ఆకాశం ఖాళీ ఉంది, ఖాళీలోకి గాలి పంపిస్తుంది. గబా గబా గాలి పెడుతున్నట్టు వెంటనే శరీరం వేయించుతుంది. గాలి పీల్చడం వల్ల అగ్ని పుట్టింది. ఇంకా చూపిస్తే చక్రానికి గాలి పీలిస్తే తెలుస్తూ ఉంటుంది. ఈ శరీరం ఏదైతే ఎక్కువ పరిస్థితి ఎదుగుతున్నాం కదా. ఇంకా వేడెక్కింది, అడ్డుకుంటుంది. తర్వాత ఆ ఎదుగుతూ జలం ఉంటుంది. ఆ జలాన్ని కాస్త పక్కాగా ఎదుగుతుంది. అది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మట్టి వస్తుంది. అంటే మీ శరీరంలో మట్టి ఉంది, నలుగుంది, నెత్తుంది. నెత్తుంటే అంటే అడ్డు గాలి ఉంది. గాలి ఉండాలంటే ఆకాశం. ఈ 5 భూతాలతో తయారైనటువంటి నా శరీరము, కొండ శరీరము, అనుజ్జటము. దీనికి కర్మతో సంబంధం లేదు. ఒకరికి కర్మతో సంబంధం లేదు. కర్మకు ముందు లోపల ఉండే రూపం వారు కర్మ అనుభవిస్తున్నారు. ఈ ఘటన శరీరాన్ని భూమి అనుమానించడం వల్ల పులిపార ఏర్పాటు చేసుకోవాలనుకున్నాను. ఏ శరీరంలో ఏర్పాటు చేసుకోవాలి శక్తి అయింది. ఆ శక్తి బాగా పుట్టని వేడి కాయలుకొని పండించుకొని గాలిని ఊరడించుకొని ఆ చెట్లు గాలిచ్చుకొని గౌరవిస్తున్నారు. కొంతకాలం ఆ చెట్టు కొమ్మేది చెట్టు ఎదుగులో మొత్తాన్ని కింద వెళ్ళింది. వద్దన అలా చెట్టు కొమ్మని తీశారు. దాని అంతా బాగా సగం వేసి ఆ చెక్కలంతా పలకం చేసి వెళ్ళి ఈ జ్ఞానం కోళ్ళు ఆ చెట్టుకు తెలుసు. ఎప్పుడైనా నా కొడుకు అనేటువంటి అభిమానం కొట్టుకుంటుందా అభివృద్ధి నా తల్లి నాకు ఈ చెట్టు దీనికి నేను ఇష్టమైన వాయిదా పెట్టాను. ఆ చెట్టు తల్లి కొన్న ఒక గొడ్డలిలో చెప్తాడు. ఆ గొడ్డలితో ఆర్థికంగా పెడతాడు. అయితే ఇప్పుడు ఆ చెట్టు నా కవితలు ఆ గొడ్డలిలో గుండి మళ్ళీ పెడుతున్నాడు అని ఆ చెట్టు వాళ్ళు చెప్పడం లేదు. గొడ్డలి ఇంకో చెట్టు కమ్మ కనుక దానితో చేయకపోతే ఆ గొడ్డలి ఇంకో చెట్టు పట్టగలదా? కాబట్టి చెట్టు కమ్మ ఇందులో దూరి చెట్టు పట్టడానికి ఆ చెట్టు పట్టడం ఇంకో చెట్టు పట్టడానికి ఒక చెట్టు కమ్మే కారణం అవుతారు. కాబట్టి నేను బాధపడతానే కూడా ఏ కూతురే మిమ్మల్ని బాధించచ్చు, మీ కూతురు చేసిన వారన్నా మిమ్మల్ని బాధించచ్చు, మీ కొడుకే మిమ్మల్ని బాధించచ్చు, ఇంకో ఉన్న వాళ్ళ కూతురైనా మిమ్మల్ని బాధించచ్చు. ఆలోచిస్తే ఎవరిని ఆలోచించచ్చు. అందుకే గొడ్డల కూర్చి గొడ్డల గుండి చెట్టు కుంకుడు కొమ్మడిగా ఉన్నది బిడ్డని ఆగడం అంటారు. ఎందుకు చేసినటువంటి సరే ఎలా ఉంటుందంటే గొడ్డల్లో చేరి ఆ చెట్టుని ఆగడానికి తయారు
ఉండేటువంటి ఆ గడ్డలు పట్ట ఉంటుంది దాని కామ అంటారు. ఆ కామ అడిగి చెప్పాను. ఇది ఒక కొంచెం అర్థం ఈ కుండ 5 భూతాలతో తయారైంది. మన కుండ కూడా 5 భూతాలతో తయారైంది. స్థూల శరీరం సంకల్పిత పంచమానవ భూతములతో తయారైంది. సంకల్పిత భూత కార్యం ఈ శరీరం. అంటే ఈ శరీరంలో 5 భూతాలు ఉన్నాయి. 5 భూతాలకి 5 తన్మాత్రలు ఉన్నాయి. 5 భూతాలు శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనేటువంటి 5 తన్మాత్రలు. ఆ భూమికి 5 గుణాలు ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే 5 తత్వాలు భూమి. ఈ 5 ఒక్క గంధం మాత్రమే భూమి పెంచగలదు. ఆ గంధం నుంచి వచ్చిందే భూమి. కాబట్టి మన శరీరంలో భూమి